అందరికీ నమస్కారం. ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏఆర్ఎస్ పార్టీ జేకేఆర్ రైతు కూలీల కోసం 255 రోజుల నుంచి రిలే నిరసన దీక్ష నడుస్తూ ఉంది. ఈ సందర్భంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది. అయితే రాజధానిలో సెకండ్ కూలింగ్ అనే దాని మీద రైతులందరూ ఒకే మాట మీద వ్యతిరేకించారు. డబ్బులు ఇస్తేనే ఇస్తాం లేదని. రైతులకి ధన్యవాదాలు, నిలబడినందుకు మాట మీద ప్రజలందరూ సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు. అయితే వాళ్ళు సెకండ్ కూలింగ్ అనే దాని మీద 7 గ్రామాలని అవి కూడా ఇవ్వటం ఆపేసి ప్లాన్ ఎక్స్టెన్షన్ అని 1,75,000 ఎకరాలు తీసుకోవడానికి మళ్ళీ ఒక ప్లాన్ చేసుకున్నారు. ఓకే, అయితే ఏదేమైనా రైతులకి డబ్బులు ఇచ్చి 250 గజం కూడా ఇవ్వాలని చెప్పి నేను టీఆర్ఎస్ పార్టీ జేకేఆర్ డిమాండ్, అది ప్రధాన డిమాండ్, కూలీలకి నెలకు 10,000 ఇవ్వాలని. అయితే సీఎం గారి దృష్టికి వెళ్ళి వాళ్ళు కూడా స్పందించారు, ఆలోచించారు. కొంతమంది చిన్న చిన్న నాయకులు అడ్డుపడ్డా కూడా ఇది ఆగకుండా వాళ్ళు లోపల గ్రౌండ్ వర్క్ చేసుకొని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఇంకా రానున్న కాలంలో ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో పెను మార్పులు వచ్చే అవకాశాలు మెండుగా కనపడతా ఉన్నాయి. ఏదో 95లో చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు, అట్లాగే 2025లో లోకేష్ గారిని సీఎం చేయాలని అనుకుంటే కొన్ని కారణాల వల్ల ఆగింది. 26లో సీఎం అవుతారని చెప్పి అంటున్నారు. రానున్న రాజకీయాల గురించి కూడా ఒక జోషం చెప్పాలనుకుంటా ఉన్నా. 2019కి ముందు టీడీపీ వాళ్ళు 23 ఎమ్మెల్యేలు కొన్నారని చెప్పి ఆ 23 ఎమ్మెల్యేలే వచ్చినాయి 2019లో. అలాగే 24లో దాంట్లో సగం అంటే 11.5, ఆ 400 కంటే 11 వచ్చినాయి. అట్లాగే నెక్స్ట్ కూటమి సీలిపోయింది అంటారు. ఏం కూటమి సీలిపోదు, కూటమి ఉంటుంది. అయితే ఈసారి జనసేన వాళ్ళు నాకు ఉన్నంత అవగాహనలో 40 సీట్లు అడుగుతారు, 40 గెలుస్తారు. బీజేపీ వాళ్ళు 30 అడుగుతారు, 30 గెలుస్తారు. 105 సీట్లు ఉంటాయి టీడీపీకి, వాటిలో 50 గెలుస్తారు, 55 వైసీపీ గెలుస్తారు. ఆ తర్వాత మోడీ గారు బీజేపీలో ఎవరైతే ఈ పార్టీ విలీనం చేస్తే వాళ్ళ సీఎం అంటారు. వెంటనే జనసేన విలీనం అయింది, ఆయన సీఎం పదవి ఇస్తారు. ఇంకో 2 పార్టీలు ఉన్నారు, వాళ్ళు మద్దతు ఇచ్చేసి స్టేట్లో 5 మంత్రి పదవులు, సెంటర్లో 2 మంత్రి పదవులు తీసుకొని మద్దతు తెలపాల్సి వచ్చే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అందుకని మన రాష్ట్రంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. రాజధాని విషయంలో తొందరగా డెవలప్మెంట్ చేయమని చెప్పి రైతులందరూ కూడా అడగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మోడీ గారు తీసుకొని అప్పుడే చెప్పాడు గతంలో 2014 ప్రధానమంత్రి అయినప్పుడు ఢిల్లీకి మించిన రాజధాని కడతానన్నారు. అట్లాగే కడతాడు, అది వాస్తవమే. ఈ ప్లాన్ ఎక్స్టెన్షన్లో మొత్తం కూడా ప్రైవేటు భాగస్వాములు చేసి డబ్బులు ఇస్తారు, 250 గజం ఇస్తారు. ప్రపంచ రాజధాని అమరావతి అంటే ప్రపంచంలోనే ప్రసిద్ధి చెంది కనుక ప్రపంచ రాజధాని అయితే, ప్రపంచ ఆర్థిక రాజధాని అయితే అది ఒక మోడీ గారు బీజేపీ వాళ్ళే అయ్యింది. మేము కట్టాము ఈ దేశ 2వ రాజధాని అనిపించుకోవడం కోసం ఇది నడుస్తూ ఉంది, ఇది జరిగి తీరిద్ది. అట్లాగే మిగతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా కలిసి చిన్న పార్టీలు అందరూ కూడా రానున్న కాలంలో ఏ ఘాటి మీదకి వచ్చి మనం ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క నాయకుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో గెలిచిన వాళ్ళు గట్టిగా పోటీ చేసుకొని ఒక్కొక్క నియోజకవర్గం శాసించాలి. ఎవరో పార్టీ తరఫున వాళ్ళు ఏదో సీట్ ఇస్తే గెలవటం, వాళ్ళు చెప్పిన అన్ని దాసోహాలు చేయటం, పదవులు వస్తే కానీ పవర్ రాదు. అందుకని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కూడా